గారు షష్ఠబ్ద పూర్తిలో పిల్లలందరూ కలిసి తల్లికి చేసినట్టుగా కొన్ని కోట్ల సంవత్సరాల నాడు ఆ లక్ష్మీ రమణుల యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని మనం ఈనాడు మన గ్రామంలో చేసుకోవడం ఒక గొప్ప విశేషం. మాంగళ్యారాధన జరగబోతోంది. తర్వాత సమర్పణ చేస్తారు. అన్నమయ్య పాటలు వింటాం. దానికి ముందుగా ఇందాక మహాసంకల్పం పఠించారు మన తాళపాక స్వామి వారు చేశారు. అష్టిక స్వామి వారు కూర్చొని వారిద్దరూ కలిసి దాదాపు 500 సంవత్సరాల నుంచి తిరుమలలో అవిచ్ఛిన్నంగా శ్రీనివాస కళ్యాణం జరుగుతోంది. ఆ అన్నమయ్య ఎంత అద్భుతము! స్వామితో ఎండగాని వానగాని ఏమైనా కానీ కొండల రాయుడే మా కులదైవం అన్నాడు. 32,000 కీర్తనలు రాశారట. ఎంత అద్భుతం అండి! అలాంటి చక్కని ఈ వైవాహికమైనటువంటి కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతిలో చాలా ప్రధానమైనటువంటిది. ఈ హిందూ ధర్మానికి మూలమైనది ఈ కుటుంబ వ్యవస్థ. తరతరాలుగా నిరంతరం ఈ దేశం మీద ధర్మం మీద అనేక రకాలైన దాడులు జరుగుతున్నా నిలబడింది అనంటే దానికి కుటుంబ వ్యవస్థే కారణం. అందువలనే ఇందాక చక్కగా పఠించారు. అమ్మాయిని పెంచి పెద్ద చేసి ఒక కుటుంబం నుంచి ఇంకొక కుటుంబానికి పంపించడం, చక్కగా ఇక్కడ నుంచి గంగా వాడుకాలి గంగా తీరంలో ఇసుక రేణువులని పేర్చి బ్రహ్మలోకం దాకా పేరిస్తే ఆ పేర్చినటువంటి తర్వాత ఒక్కొక్క రేణువు తీస్తే ఎంత సమయం పడుతుందో ఈ కన్యాదానం చేస్తే అంతకాలం బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అని చెప్పారు. మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇంకా చాలా చెప్పారు. మనకు సమయాన్ని బట్టి మనం చెప్పుకోవాలి కాబట్టి ఇంతటి గొప్ప స్థితి ఈ కన్యాదానం వల్ల కలుగుతోంది అని. మరి మాకైతే 2 అబ్బాయిలే, అమ్మాయిలు లేరు. ఏం చెయ్యాలి అని చాలామందికి అనుమానం రావచ్చు. అందుకనే అమ్మవారు వచ్చింది మన కోసం. మీకు నేను కుమార్తెనవుతాను, ఇయం సీతా మమ సుతా సహధర్మ కిరీటవా అని ఆనాడు జనక మహారాజు అంటాడు. మా అమ్మాయ్య ఈ సీత సకల సద్గుణవేద భూజాత సీతామాత అంటాడు. అలాగనే రుక్మిణి, అలాగనే పద్మావతి, వీరందరి యొక్క అనుభావాన్ని మనం స్వీకరిస్తూ చక్కని అన్నమయ్య సంకీర్తన ఆలపించబోతున్నారు. మనమంతా కూడా ఈ చక్కని విద్యుత్ కాంతుల మధ్య విందాం. గోవిందా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. గూడున్నది పది చూడి గుడుతనాచారి శోభాని 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 శోభాని.
చూడి